హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. మోహిని ప్రతీకారం ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఒక భయంకరమైన నిజం. ఈ కథ వింటే మీరు కూడా చీకటిలో వెళ్ళడానికి భయపడతారు. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా సమీపంలో ఒక చిన్న గ్రామం కాలాపాని. అడవుల మధ్యలో ఉండే ఈ గ్రామం చుట్టూ దట్టమైన సాల్ చెట్లు, పాత బావులు మరియు ఒక భయంకరమైన పాత హవేలీ ఉంది. గ్రామస్తులు సూర్యుడు అస్తమించగానే తలుపులు మూసేసి లైట్లు వెలిగించి హనుమాన్ చాలీసా చదువుతారు. ఎందుకంటే రాత్రి 12:30 తర్వాత గ్రామంలో ఒక తెల్లని చీర ధరించిన స్త్రీ తిరుగుతుందని. ఆమె పేరు మోహిని. 45 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన. మోహిని అనే యువతి గ్రామంలో అత్యంత అందమైన అమ్మాయి. తెల్లటి చర్మం, పొడవాటి నల్లటి జుట్టు, కన్నులు 2 నక్షత్రాల్లా మెరుస్తాయి. కానీ ఆమె ఒంటరిగా ఉండేది. ఆమె తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. గ్రామంలోని యువకులు ఆమెను చూసి మోహితులయ్యేవారు, కానీ ఆమె ఎవరిని పట్టించుకునేది కాదు. ఒకరోజు గ్రామ పెద్ద కుమారుడు రామ్లాల్ మోహినిని బలవంతంగా ఆకర్షించాలని ప్రయత్నించాడు. ఆమె నిరాకరించింది. ఆ రాత్రి రామ్లాల్ తన స్నేహితులతో కలిసి మోహిని ఇంటికి వచ్చి ఆమెని లాక్కుని హవేలీ వెనుక ఉన్న పాత బావి దగ్గరకు తీసుకెళ్ళాడు. అక్కడ ఆమెని అత్యాచారం చేసి, "నువ్వు టోన్హీవి, గ్రామానికి చెడు చేస్తావు" అని అరిచి ఆమెని బావిలో నెట్టేశాడు. మోహిని అరుపులు గ్రామం అంతా మోగాయి. "నేను తిరిగి వస్తాను. నన్ను చంపిన వాళ్ళందరినీ, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ రక్తాన్ని కూడా తాగుతాను. ఈ మోహిని ఎప్పటికీ ఎవ్వరినీ వదలదు" అని ఆమె చివరి మాటలు. మరుసటి రోజు ఆమె శవం బావిలో కనిపించింది. గ్రామస్తులు భయంతో ఆమెని హవేలీ వెనుక ఖాళీ స్థలంలో కాల్చేశారు. కానీ ఆమె బూడిద కూడా గాలిలో కలిసిపోకుండా ఉంది. ఒక తెల్లని చీర ముక్క మాత్రం మిగిలింది. ఆ తర్వాత నుంచి గ్రామంలో భయంకరమైన ఘటనలు మొదలయ్యాయి. 2025లో జరిగిన భయానక సంఘటన. సురేష్ అనే యువకుడు రాయ్పూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య స్నేహ, 7 ఏళ్ల కూతురు రియా మరియు 5 ఏళ్ల కొడుకు అర్జున్. సురేష్ తాతయ్య ఆరోగ్యం బాగోకపోవడంతో పూజా కార్యక్రమం కోసం కుటుంబం మొత్తం కాలాపాని వచ్చింది. గ్రామం చేరుకున్న మొదటి రోజు సాయంత్రం రియా హవేలీ వైపు చూసి, "అమ్మా, ఆ ఇంట్లో ఒక అక్క నవ్వుతుంది" అంది. స్నేహ నవ్వి, "ఆటలాడింది చాలు, పద వెళ్దాం" అని చెప్పింది. రాత్రి 11:45కి ఇంటి వరండాలో సురేష్ సిగరెట్ కాలుస్తున్నాడు. హవేలీ వైపు నుంచి ఒక సన్నటి స్త్రీ స్వరం వచ్చింది. "సురేష్, రా, నన్ను చూడు" అని. అతను తల తిప్పి చూశాడు. ఒక తెల్లని చీరలో పొడవాటి జుట్టును వదిలేసి ముఖం సగం కప్పుకుని ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక ఎర్రటి పూలమాల. సురేష్ కళ్ళు మూసి తెరిచాడు. ఏమీ లేదు, కానీ ఆమె సువాసన, జాజిపూల వాసన ఇంకా వస్తోంది. రెండో రోజు కుటుంబం హవేలీ దగ్గర ఉన్న పాత బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక పాత చిట్టి పడి ఉంది. దానిమీద రక్తంతో "మోహిని, నా ప్రతీకారం" అని రాసి ఉంది. పక్కన ఒక తెల్లని చీర ముక్క రక్తంతో నిండి ఉంది. అర్జున్ దాన్ని తీసుకోబోతుండగా సురేష్ అడ్డుకున్నాడు. కానీ రియా ఆ మాలని తన చేతికి కట్టుకుంది. "అక్కిచ్చిందమ్మా" అంది. ఆ రాత్రి నుంచి ఇంట్లో భయంకరమైన విషయాలు మొదలయ్యాయి. రాత్రి 12:30 గంటలకి గంటలు మోగినట్టు అయ్యింది. కానీ ఇంట్లో గడియారం లేదు. గోడల మీద రక్తం కారుతున్నట్టు మచ్చలు. ఉదయం అదృశ్యమయ్యేవి. రియా నిద్రలో, "మోహిని అక్క నన్ను ఆడుకోమని చెప్పింది, నేను కాలిపోతున్నాను అని అరుస్తుంది" అని చెప్పింది. స్నేహ అద్దంలో చూస్తే తన వెనుక ఒక స్త్రీ నిలబడి ఆమె భుజం మీద చేయి వేసి,
నువ్వు నా స్నేహితురాలివి కదా అని అంటుంది. తిరిగి చూస్తే ఎవరూ లేరు. అర్జున్ గదిలో రాత్రి ఎవరో జుట్టు వేసి లాగుతున్నట్టు అనిపిస్తుంది. సురేష్ తాతయ్యని అడిగాడు. తాతయ్య గట్టిగా వణికిపోతూ ఇలా చెప్పాడు. మోహిని, ఆ పిశాచిని ఇంకా ఇక్కడే ఉంది. ఆమె శరీరం కాల్చిన వాళ్ళని మాత్రమే కాదు, వాళ్ళ సంతతిని కూడా నాశనం చేస్తుంది. ఆమె రూపం మారుస్తుంది. కొన్నిసార్లు అందమైన యువతి, కొన్నిసార్లు కాలిన ముఖంతో. ఆమె గొంతు సన్నగా ఉంటుంది, కానీ ఒక్కసారి విన్నాక మర్చిపోలేవు. వాళ్ళు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ రాత్రి భారీ వర్షం, మెరుపులు, గాలులు. రోడ్లు మూసుకుపోయాయి. అర్ధరాత్రి 1:15కి ఇంటి తలుపులు బయట నుంచి ఎవరో తడుతున్నారు. తలుపు తెరువు స్నేహ, నేను మోహినిని. నా మాల ఇవ్వు, నా స్నేహితురాలు నువ్వు. సురేష్ తలుపు తెరవకుండా వెళ్ళిపో అని అరిచాడు. ఆ స్వరం ఇప్పుడు రియా గొంతులో వచ్చింది. అప్పా, తెరువు, నేను బయటే ఉన్నాను. చలివేస్తోంది. లోపల లైట్లన్నీ ఆగిపోయాయి. గదుల్లో చలిగాలి. గోడల నుంచి రక్తం కారడం మొదలైంది. రియా గది నుంచి ఒక భయంకరమైన నవ్వు వినిపించింది. సురేష్ టార్చి తీసి రియా గదిలోకి వెళ్ళాడు. అక్కడ రియా మంచం మీద కూర్చుని ఉంది. కానీ ఆమె కళ్ళు తెల్లగా తిరిగి ఉన్నాయి. ఆమె నోటి నుంచి రక్తం కారుతోంది. నేను మోహినిని, రా అని అంటూ చేతులు చాపింది. ఆమె వెనుక గోడ మీద ఒక నీడ. పొడవాటి జుట్టు, కాలిన ముఖం, నోట్లో పదునైన పళ్ళు. స్నేహ అరిచింది. అర్జున్ కూడా మేల్కొని, అక్కా, నన్ను కూడా తీసుకెళ్ళు అని అంటున్నాడు. తాతయ్య ఒక పురాతన గ్రంథం తీసి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అని గట్టిగా. మోహిని శరీరం వణికిపోయి భయంకరంగా అరిచింది. నా ప్రతీకారం తీరాలి. నేను 45 ఏళ్ళు వేచి ఉన్నాను. మరుసటి రోజు ఉదయం వర్షం ఆగింది. వాళ్ళు కారు తీసుకుని బయలుదేరారు. కానీ రియా మెడలో ఆ రక్తం ముంచిన మాల ఇంకా ఉంది. కారు డ్రైవ్ చేస్తుండగా రియర్ మిర్రర్లో సురేష్ చూశాడు. వెనుక సీట్లో మోహిని కూర్చుని అందమైన చిరునవ్వుతో, మీరెక్కడికి వెళ్తారు? నేను మీ ఇంట్లోనే ఉంటాను. ప్రతి రాత్రి మీతో ఆడుకుంటాను అని అంది. రాయ్పూర్ చేరుకున్నాక కూడా సమస్యలు తగ్గలేదు. రియా ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆమె రాత్రిపూట నిద్రపోదు. గోడల మీద గీతలు గీస్తూ కాల్చేశారు, నన్ను కాల్చేశారు అని మాట్లాడేది. ఆమె శరీరం మీద కాలిన మచ్చలు కనిపించసాగాయి. అర్జున్ కూడా రాత్రి మోహిని అక్క నన్ను పిలుస్తోంది అని అంటున్నాడు. చివరికి వాళ్ళు ఒక ప్రసిద్ధ ఓజా దగ్గరకు వెళ్ళారు. ఓజా రియాని చూసి కంగారు పడ్డాడు. ఇది సాధారణ భూతం కాదు, ఇది మోహిని పిశాచిని. ఆమె కర్ణపిశాచినిలాగా చెవిలో గుసగుసలు చెప్పి మనసుని ఆక్రమిస్తుంది. ఆమె ప్రతీకారం ఇంకా తీరలేదు. మీరు ఆ బావి దగ్గర నుంచి వస్తువు తీసుకున్నందుకు ఇప్పుడు ఆమె మీ కూతుర్ని ఆక్రమించి మీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తోంది. ఓజా ఒక పెద్ద యాగం ఏర్పాటు చేశాడు. నల్ల ఎలుకలు, రక్తం, పాలు, గంధం మరియు భయంకరమైన మంత్రాలు. రియా శరీరం నుంచి ఒక భయంకరమైన అరుపు వచ్చింది. ఆమె శరీరం ఎగిరి గోడకు ఢీకొట్టింది. నన్ను వదిలేయ్, నా బాధ తీరాలి, నేనింకా బాధపడుతున్నాను. చివరికి మోహిని ఆత్మని ఒక ప్రత్యేక కలశంలో బంధించి కాలాపాని హవేలీ దగ్గర ఉన్న బావిలో పడేశారు. రియా సాధారణంగా అయింది. కానీ ఇప్పటికీ సురేష్ కుటుంబం రాత్రి 12:30 తర్వాత మేల్కొంటుంది. ఇంట్లో జాజిపూల వాసన వస్తుంది. రియా నిద్రలో అప్పుడప్పుడు మోహిని అక్క, నన్ను మర్చిపోవద్దు అని అంటుంది. అర్జున్ గోడల మీద గీతలు గీస్తాడు. మోహిని వస్తుంది అని అంటాడు. కాలాపాని గ్రామంలో ఇప్పటికీ ఎవరూ హవేలీ దగ్గరకు వెళ్ళరు. రాత్రి బావి దగ్గర నుంచి ఒక సన్నటి నవ్వు వినిపిస్తుందని, తెల్ల చీరలో ఒక అందమైన స్త్రీ నడుస్తుందని చెప్పుకుంటారు. ఆమె ఎవరినైనా చూసి, రా నా స్నేహితుడా అని పిలుస్తుంది. మీరు ఎప్పుడైనా ఛత్తీస్గఢ్ అడవుల మధ్య ప్రయాణిస్తే రాత్రి ఒంటరిగా ఆగకండి. పాత హవేలీలు, బావులు లేదా తెల్ల చీరలో ఎవరైనా కనిపిస్తే తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. ఎందుకంటే కొన్ని ప్రతీకారాలు కాలం తీరకుండా శాశ్వతంగా ఉంటాయి.
మోహిని ఇంకా వేచి ఉంది. మీరు ఆమె మాలని తీసుకుంటే ఆమె మీతోనే వస్తుంది.